అమరావతికి స్టార్ హోటళ్ళు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే 3 స్టార్ హోటల్స్, 4 స్టార్ హోటల్స్, 5 స్టార్ హోటల్స్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే తాజాగా రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ స్థలాల్లో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం కింద స్టార్ హోటళ్ల నిర్మాణానికి పెట్టుబడిదారుల నుంచి పోటీ పెరుగుతుందట. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది. పెట్టుబడి హోటళ్లలో గదుల నిర్మాణం ఆధారంగా స్థలాలు కేటాయించాలని నిర్ణయించింది. ఆ మేరకే కేటాయింపులు చేయాలి అనేది కూడా రాష్ట్ర పర్యాటక సంస్థను ఆదేశిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చిందట. రాష్ట్ర పర్యాటక విధానం 2024-29లో పీపీపీ కింద స్టార్ హోటల్ నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని నిర్ణయించారు. ఇక్కడ పీపీపీ అంటే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం. ఓకే, ఇందులో పీపీపీలకి ఇవ్వడానికి పెద్ద ఎవరు అబ్జెక్షన్ చెప్పరు, ఎందుకంటే ఇవేం మెడికల్ కాలేజీలు కాదు, ప్రజలకి సామాన్యులకు ఉపయోగపడేవేం కాదు. స్టార్ హోటల్ అంటే సామాన్యులు ఎవరు అటు వెళ్ళరు, పెద్ద పెద్ద బడా బాబులే వెళ్తారు అక్కడికి. సో అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. పీపీపీ కింద ఇచ్చుకున్న పెద్ద ప్రాబ్లం ఏమన్నది అది పీపీపీ కిందే ఇవ్వాలి. దాన్ని అది ప్రభుత్వం అయితే ఏమీ చేయలేదు. కాకపోతే భూములు అయితే ఇచ్చేస్తారు వాళ్ళకి. స్టార్ హోటల్ నిర్మాణానికి స్థలాలు కేటాయించబోతున్నారు పీపీపీ కింద. పెట్టుబడిదారుల నుంచి సమగ్ర ప్రాజెక్టుల నివేదికలు ఎక్కువగా రావడం, పలు ప్రాంతాల్లో కొన్ని స్థలాలకి అత్యధికులు పోటీ పడుతుండడం, వీటి కేటాయింపుల పరంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి కూడా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఏది ఏమైనా అధిక పెట్టుబడి, సమర్థ భూ వినియోగం, అలాగే సంస్థ విశ్వసనీయత, అనుభవం, అధిక ఆదాయ భాగస్వామ్యం అంటే పీపీపీ ద్వారా ముందు ఎన్ని రోజులని లీజుకు రాసుకున్నా ప్రభుత్వానికి కూడా వాళ్ళు కట్టే పన్నులు కానీ వాళ్ళ నుంచి ఆదాయం వస్తుంది, చాలా మందికి ఉపాధి వస్తుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం.